నా పేరు సుష్మిత శైలి. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయినాను, ఇంగ్లీష్ టీచర్గా. యాక్చువల్లీ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కష్టపడినాను ఖచ్చితంగా రావాలి అని. రేపు సీఎం గారితో అందుకుంటున్నందుకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదని అందరూ అంటున్నారు, అది నిజమే. చాలా థ్యాంక్ యూ. నా పేరు ఎల్ ఛాయాదేవి. నేను ఇంతకుముందు గతంలో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. అది చేసుకుంటేనే ఆన్లైన్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నా 3 years నుంచి. ఈ జాబ్ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నాకు సీఎం సార్ గారు చాలా మంచి ఏర్పాట్లు కూడా కర్నూలు నుంచి వస్తున్న బస్సులలో చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఏదో పెడతారులే అనుకున్నారు, కాకపోతే అన్ని ఫుడ్, కలర్ రైస్, కర్రీస్, వైట్ రైస్, సాంబారు, చట్నీ, పండు, అంటే ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉందో సేమ్ ఆ విధంగా ఉంది. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు హరినారాయణ. నేను ఎక్స్-ఆర్మీ, రిటైర్ అయ్యి 6 years అయింది. గత ప్రభుత్వంలో 6,000తో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించడం, అది త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయడం, మరి ఈ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా వేగవంతం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి వసతులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ని ఈ విషయంలో అభినందించవచ్చు. నా పేరు పుష్పావతి అండి. నేను కర్నూలు డిస్టిక్ కార్యపురం గ్రామం నుంచి డిఎస్సికి ఎస్సీ ఇంగ్లీష్కి సెలెక్ట్ అయ్యాను. నేను గత 2022 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చినందుకు, తర్వాత సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుపోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, నమస్తే. నా పేరు వైచిన మదిలేటి. ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల, బనాన్పల్లి మండలం, పలుకూరు విలేజ్. గత 2018 డిఎస్సిలో సెల్ఫ్గా ప్రిపేర్ అయినప్పుడు లాస్ట్లో మిస్ అయింది. అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మిస్ అయిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తూ నోటిఫికేషన్ మన ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా నేను ఇక్కడ ఎస్బీ సక్సెస్ ఒంగోలుకి వెళ్ళి అక్కడ ప్రిపేర్ అయ్యాను. దేవుని కృపతో మళ్ళీ 83 మార్కులు వచ్చి 28 ర్యాంకులు సాధించాను. ఓపెన్లో జాబ్ సాధించాను. ఇక్కడ సీఎం మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి సర్టిఫికేట్ ప్రదానం సీఎం చేతుల మీదుగా జరుగుతున్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ సభకు మేము అందరం ఇలా వెళ్ళుచుండగా మాకు దారి మధ్యలో ఆహారాన్ని ఏర్పాటు చేయడం, బస్సులు ఏర్పాటు చేయడం, వీటన్నింటినీ ప్రభుత్వం మాకు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ.